వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. గాలివీడు మండలం గాలివీడు టౌన్లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవాభావం స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన అండ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహాదానమని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి రక్తపు బొట్టు ఎంతో విలువైనదని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. గత 2 సంవత్సరాల వ్యవధిలోనే 5 సార్లు రక్తదానం చేసిన రాంప్రసాద్ రెడ్డి సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రజల కోసం పనిచేయడమే కాకుండా అవసరమైన సమయంలో ప్రాణదాతగా మారడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓసీలు ఉన్నారు, ఎస్సీ వచ్చింది. ముందుగా చెప్పిన అదే కేసు ఇది కూడా. కాలువలో ఉన్నానా? ఇది 5వ సారి రక్తం ఇవ్వడం. చాలామంది యువకులకు దీని మీద అవగాహన ఉంటుంది. మనం రక్తం ఇవ్వడం వల్ల మనకి ఏదో నష్టం జరుగుతుంది అనే అపోహ ఒకటి ఉంది. కాబట్టి అపోహను తొలగించుకోవచ్చు. ఎవరైతే ఆరోగ్యవంతమైన యువకులు ఉంటారో వారు తప్పకుండా రక్తాన్ని సంవత్సరానికి ఒకసారన్నా ఇవ్వాలి. ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసే కార్యక్రమం కాదు ఇది. తప్పకుండా మీరు ఇచ్చే రక్తం ద్వారా ప్లాస్మా డోనర్స్ కావచ్చు, బ్లడ్ డోనర్స్ కావచ్చు, ఈ కార్యక్రమాల వల్ల తప్పకుండా మన పరిసర ప్రాంతాల్లోనే ఏదో ఒక కుటుంబం దీనివల్ల ప్రాణాలు పోసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలను అందరం ఎంకరేజ్ చేయాలి. ఈరోజు ఈ గాలివీడులో కూడా ఇంత స్వచ్ఛందంగా సుమారుగా ఈరోజు 100 మంది చేసేదానికి సిద్ధంగా యువకులు ఉన్నారంటే ఒకసారి యువతలో ఎంత పట్టుత్వం ఉందో మనందరము గుర్తు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా జయప్రదం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.